బనకచెర్లపై పీపీటీ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. 2016 ఎజెండా మినిట్స్ పై రేవంత్ రెడ్డితో చర్చకు సిద్దమని హరీష్ రావు చెప్పారు. తెలంగాణకు నష్టం జరగక ముందే బనకచెర్లను ఆపేలా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చర్యలు తీసుకోవాలన్నారు. బనకచెర్లపై రైతులతో కలిసి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామంటున్న మాజీ మంత్రి హరీష్ రావుతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాజకీయాలన్నీ కూడా నీటి చుట్టూ తిరుగుతున్నాయి. ప్రజాప్రతినిధులకు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి సిద్ధమవుతుంటే ఇటు పోరుబాటుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ కీలక నాయకుడు హరీష్ రావు ఉన్నారు. ప్రధానంగా బనకచెర్ల మీద ఏం చేయబోతున్నారు, ప్రజల్లోకి వెళ్తామని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రయోజనాలు పని చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ప్రభుత్వం ఏం చేయాలి? ఈ నిమిషానికి ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టమని కేంద్ర మంత్రికి లేఖ రాయాలి, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి, లేదంటే సుప్రీంకోర్టుకు వెళ్ళాలి, సుప్రీంకోర్టు నుంచి స్టే ఆర్డర్లు పొందాలి. ఆ చేయాల్సిన రెండు పనులు చేయకుండా ఆయన బీఆర్ఎస్ మీద బురద జల్లుదామనో లేదా ఎమ్మెల్యేలకు పవర్ పాయింట్ ప్రజెంటేషను ఇవన్నీ డైవర్షన్ టాక్టిక్స్ చేస్తున్నాడు. సింపుల్, మొన్న ఎంపీలతో మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్లో అందరూ లైవ్ టెలికాస్ట్లో చూసాం. ఇప్పుడు బనకచెర్ల సమస్య నడవబట్టి దాదాపు 5 నెలలు అవుతుంది. 5 నెలల నుంచి సమస్య తీవ్రమైంది. 5 నెలల కిందనే బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను ప్రభుత్వానికి ఉత్తరం రాశాను, నిద్రలు ఇవ్వండి అని చెప్తే నేను మాట్లాడిన తర్వాత 3 రోజుల బ్యాక్ డేట్ వేసి నా ప్రెస్ మీట్ అయిన కొద్ది గంటల తర్వాత లేఖ విడుదల చేశారు. సరే, అయితే ముఖ్యమంత్రి గారి యొక్క చిత్తశుద్ధి, ఆయన ఎంత బాధ్యతారహిత్యంగా ఉండడానికి మనందరం వీడియోలో లైవ్ చూసాం. ఆయన అడుగుతున్నాడు ఇంజనీర్లను, ముఖ్యమంత్రి గారు బనకచెర్ల ఏ బేసిన్లో ఉంది, బనకచెర్ల ఎక్కడుంటుంది అని ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారంటే 6 నెలల నుంచి మన రాష్ట్రానికి ఇంత తీవ్రంగా నష్టం చేసే ఈ సమస్య మీద మీరు ఏ రోజు రివ్యూ చేయలేదు, ఏ రోజు దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు, దాన్ని ఆపే ప్రయత్నం మీరు చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి వల్ల ఎంపీల మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో నీ తెలివి తక్కువతనాన్ని, నీ యొక్క ఏమి అవగాహన రహిత్యాన్ని బయట పెట్టుకున్నావు. ఏంటి, బనకచెర్ల ఏడుంది, లేకపోతే దేవాదుల ఏ బేసిన్లో ఉంటుంది అంటే ఈ బాసన్లకు బేసిన్లకు తేడా తెలియని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కనీస అవగాహన లేనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. సో రేవంత్ రెడ్డి మేము అడిగేది ఏంటంటే, నువ్వు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దీన్ని ఆపే ప్రయత్నం చెయ్యి. ఆనాడు కేసీఆర్ గారు 2016 మీటింగ్లో చాలా స్పష్టంగా చెప్పారు, తెలంగాణ ఒప్పుకోకుండా, తెలంగాణ రాష్ట్ర అనుమతి లేకుండా గోదావరి నది నుంచి ఒక్క చుక్క నీటిని మళ్లించడానికి తెలంగాణ అంగీకరించదు అని అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. అది 5వ పారాగ్రాఫ్లో ఉంది, చదువుకోండి. 1. 2, శాసనసభలో 2022 సంవత్సరంలో అసెంబ్లీలో నేను చెప్పాను. ఆ రోజు నీటిపారుదల శాఖ తరఫున సమాధానం ఇస్తూ ఆర్థిక మంత్రిగా తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం గోదావరి నదిలో తెలంగాణ హక్కులు తేలకుండా, మా వాటా తేలకుండా ఒక్క చుక్క నీటిని మళ్లించడానికి బనకచెర్లకు ఒప్పుకోమని నిండు అసెంబ్లీలో మేము ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం యొక్క అభిప్రాయం చెప్పాము. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు శాంక్షన్లు కాలేదు, లేదా కార్పొరేషన్ ఏర్పడలేదు, లేదా టెండర్లు పిలవలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాకనే ఎందుకు బనకచెర్ల ముందుకు పోతా ఉంది, ఎందుకు ఈరోజు వాళ్ళు శాంక్షన్ చేశారు, ఎందుకు కేంద్ర మంత్రికి లెటర్లు రాశారు, ఎందుకు టెండర్లు పిలుస్తున్నారు, ఎందుకు కార్పొరేషన్ ఏర్పాటు అంటే రేవంత్ రెడ్డి అండదండలు చూసుకొని చంద్రబాబు నాయుడు రెచ్చిపోతున్నాడు. రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లింపులో భాగంగా అసలు టెండర్లు పిలవకుండా ఆపాల్సిన ఈ సమయంలో ఈయన ఆల్ పార్టీ అంటూ, లేదంటే పీపీటీ అంటూ కాలం వృధా చేస్తూ ఒకవైపు ఆంధ్రప్రదేశ్ను పనులు చేసుకోవడానికి పరోక్షంగా రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారు. అదే 2016 మీటింగే తెలంగాణను శాశ్వత ఎడారిగా మార్చేదానికి అటు కేసీఆర్ కావచ్చు మీరు కారణమయ్యారని పదే అన్నారు. అజ్ఞానానికి, మూర్ఖత్వానికి పరాకాష్ట రేవంత్ రెడ్డి. 2016 మీటింగ్ మినిట్స్ మీద నేను చర్చకు సిద్ధం. రేవంత్ రెడ్డి గారు రమ్మంటే నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్కి రమ్మన్నా వస్తా, లేదు సెక్రటరియట్కి రమ్మన్నా వస్తా, మీడియా సమక్షంలో మాట్లాడదాం. అందరి ముందు 2016 ఎజెండా మినిట్స్ నువ్వు పట్టుకోనరా, నేను పట్టుకొని వస్తా. అసలు ఒక్క ముక్కనన్నా ఉందా? ఎంత స్పష్టంగా కేసీఆర్ గారు చెప్పారంటే, మనము ఉభయ రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా కూర్చొని ప్రణాళికలు తయారు చేసుకుందాం అన్నారు తప్ప అందులో ఎక్కడా బనకచెర్ల ముచ్చట లేదు, గోదావరి నీళ్ళ మళ్లింపు ఆంధ్రప్రదేశ్ చేసుకునేటువంటి ప్రస్తావన లేదు. అక్కడ అందులో చెప్తూ
రెండు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడే విధంగా చర్చించాలి, ఇద్దరికి ఆమోదయోగ్యంగా ఉండాలి అని చెప్తూనే అదే మీటింగ్లో నెక్స్ట్ అదే పేజీలో కింది లైన్లో ఏముంటుంది, తెలంగాణ ఒప్పుకోకుండా, తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రయోజనాలు కాపాడకుండా ఆంధ్రప్రదేశ్ నీళ్లు తీసుకపోతే తెలంగాణ అంగీకరించదు, ఒప్పుకోదు అని కూడా కుండబద్దలు కొట్టారు. రేవంత్ రెడ్డి ఏంటంటే జనరల్గా ఎప్పుడైనా రాజకీయాల్లో చూస్తాం, ప్రభుత్వంలో చూస్తాం, నీ దగ్గర దమ్ముంటే, సత్తా ఉంటే, నిజాయితీ ఉంటే, విషయం మీద మాట్లాడతాం. విషయం లేదనుకో బూతులకు ఎత్తుకుంటాం. బూతులు ఎవరు మాట్లాడతారు, ఫ్రస్ట్రేషన్లో ఎవరు పడతారు, ఎప్పుడైతే నువ్వు డిఫెన్స్లో పడతావో, ఎప్పుడైతే నీ దగ్గర సమాధానం ఉండదో తిట్లకు ఎగబడతాడు. ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అదే. ఈ డజంట్ హ్యావ్ ద సబ్జెక్ట్, ఈ డజంట్ హ్యావ్ ద కంటెంట్. అతనికి అవగాహన లేదు, తప్పులో ఉన్నాడు. అందువల్ల బూతులు తిట్టడం ద్వారా తన ఫ్రస్ట్రేషన్ బయటపెట్టి ఇవాళ ఆయన ఇజ్జత్ తీసుకుంటుండు, రాష్ట్రం ఇజ్జత్ తీస్తుండు. కానీ ఇటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ చెప్తున్నారు తెలంగాణకి ఎలాంటి నష్టం లేకుండానే కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుంది, తెలంగాణకి నష్టం చేయదనేది అన్నమాట. ఎప్పుడు తీసుకుంటారు? ఒక దిక్కు నిన్న కార్పొరేషన్ ఏర్పాటు చేసినారు, రేపో మాపో టెండర్లు పిలుస్తామంటున్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం మీటింగులు పెట్టి అనుమతులు TOR జారీ చేస్తూ ఉంది. మరి ముందు అంతా పోయిన తర్వాత వెనకసీది ఏం చేస్తాం? చేతులు గాలని కాకులు పట్టుకుంటే కాదు కదా. తక్షణమే ఆపి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని కోరుతున్నాను. ఫైనల్గా ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతుంది? బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్ష ప్రజా పోరాటానికి శ్రీకారం చుడుతుంది. సుప్రీంకోర్టుకు ఒకవేళ ప్రభుత్వం పోకపోతే తెలంగాణ రైతుల పక్షాన రైతులందరినీ కలుపుకొని బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తుంది. ఇది మొత్తంగా హరీష్ రావు చెప్తారు. బనకచర్ల మీద ప్రభుత్వం కనుక ఏదైతే ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్ట్ మీద ప్రభుత్వం ముందడుగు వేయకపోతే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పోరుబాటుకు సిద్ధమవుతుంది. అవసరమైతే రైతుల పక్షాన సుప్రీంకోర్టులో కేసులు వేసి అడ్డుకుంటామనేది మాజీ మంత్రి హరీష్ రావు మాటగా ఉంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో నరేష్ అలంశెట్టి, ABN ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.